జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించారట. ఆయన ఫ్లెక్స్లు తీసేయమని బాలయ్యబాబు అన్నాడట. అందుకని ఈ వైసీపీ పేజ్లోనే ఉండండి, ఎవరో కానీ మాట్లాడుతున్నారు. జస్ట్ వెయిట్. జూనియర్ ఎన్టీఆర్కి ఏమైనా ఇది పోయిందా అది పోయిందా అనుకుంటూ వెళ్ళే ఎక్కడరా బాబు నువ్వు ఉంటా. సీఎం వైఎస్ జగన్ రియల్ హీరో అంట. ఎవరో బాబు పెద్ద అయినా అతను ఆకాశంలో ఉన్నాడు. వైసీపీ వాళ్ళకి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకు కూడా సవినయంగా నేను తెలియజేసేది ఏంటంటే, మిమ్మల్ని మీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల వైసీపీ శకుని పాత్ర పోషిస్తుంది. మీకు తెలుసో లేదో మహాభారతంలో శకుని అనేవాడు ఉండేవాడు. ఆడు కౌరవుల పక్షాన్ని ఉన్నట్టే ఉండేవాడు. కౌరవుల పక్షాన్ని ఉంటూనే దుర్యోధనుడి చేత దుశ్శాసనుడి చేత లేనిపోయిన తప్పుడు పనులన్నీ చేయించేసి ఈ కౌరవుల్ని పాండవుల చేత చంపించేంత కుట్రబడిన వ్యక్తి మనతో ఉన్నట్టే ఉంటాడు. కానీ మనకి అతడు గోతులు మనతో ఉన్నట్టే మనకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ మనల్ని నాశనం చేసేస్తారు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా వైసీపీ శకుని పాత్ర పోషిస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా ఉన్నట్టే ఉంటుంది మాటలన్నీ, కానీ ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ తెలుగుదేశం అభిమానుల్లోనూ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో కూడా ఇదేంటి ఈయన వైసీపీతో సపోర్ట్ చేయించుకుంటున్నాడు, వైసీపీ ఆయనే కావాలని చేయించుకున్నాడేమో అనేంత తప్పుడు సమాచారాన్ని క్రియేట్ చేస్తున్నారు. నిజానికి పాపం ఈయనకి ఏమీ తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆయన వైసీపీ వాళ్ళతో మాట్లాడు, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉండడు, ఇదే బాబు నాకు కావాలి మీరు సపోర్ట్ చేయండి అని అడుగే రకం కూడా కాదు ఆయన. ఆయన ఎందుకు ఇంత సపోర్టు? సొంత చెల్లెమాలను చీకోటి బయటికి గెంటేస్తుంది, మనకెందుకు పక్క కుటుంబాల్లో గొడవలు, వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయని మనకెందుకు? రండి ఏం చెప్తున్నాడు ఏందో. తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో మూసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతను పాపం లేదు. అసలు ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ ఎందుకు కించపరుస్తుంది? ఇప్పుడు ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడు, ఆయన కించపరచాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏంటి? కించపరిచిందని పదే ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ బాలయ్యబాబు అక్కడ సుస్వాగతం అని పెట్టారట బోర్డు, సుస్వాగతం అని పెడితే ఇదేంటి ఘాటు ఈరోజు వర్ధంతి సుస్వాగతం ఏంటి పోనీ తీసేయండి అన్నారని నేను విన్నాను. కాదు, ఒకవేళ వేరే కారణాలతో వాళ్ళ బాబాయికి అబ్బాయికి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మనకేమీ తెలియనప్పుడు ఎందుకు ఆ కుటుంబ సమస్యలు, ఆ కుటుంబంలో గొడవలు? నిజంగా ఒకవేళ ఫ్లెక్స్లు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టించుకున్నారా, కళ్యాణ్ రామ్ గారు పెట్టారా? పెట్టలేదు. వాళ్ళకేం తెలియదు. ఎవరో వైసీపీకి అనుకూలమైన వ్యక్తులు వీళ్ళ కుటుంబాల మధ్య గొడవ తగాదా పెట్టాలని పెట్టిన ఫ్లెక్స్లు. ఎవడరా వైసీపీ ఎక్కడ పెట్టాడు, ఇది తీసి పాడేయండి అన్నాడు. మా కుటుంబంలో మేము అందరూ కలిసే ఉన్నాం, ఈడెవడో వైసీపీ ఫ్లెక్స్ ఇక్కడ అవసరంలే పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో వేశారు, కానీ ఇక్కడ పెద్ద పేర్లు వాళ్ళు వేసుకున్నారు. వీళ్ళ పేర్లు ఎక్కడ ఉండాల్సిన పని ఏంటి? పీకి బారైనా ఉంటాడేమో, తెలియదు కదా మనకు విషయం ఏంటో. అయితే దానికి వైసీపీకి నొప్పి వచ్చేది, ఇది బాధ వచ్చేస్తుందండి, తెగేడుస్తున్నారు. అయ్యో జూనియర్ ఎన్టీఆర్ గారు అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉంటే జగనన్నని తీసేసి ఈయన పెట్టేయండి, లేకపోతే వైసీపీ అధ్యక్షుడు. కానీ మీకు ఆయన మీద అంత ప్రేమ ఉంది కదా. అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం, ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రతి ఒక్కరి జీవితానికి తల్లే కారణం ఉంటుంది. 200% అది 100% వాస్తవం. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్థాయికి రావడానికి ఆయన వెనకాతల ఎన్టీఆర్ గారి ఆ ప్రాబల్యం కూడా 200% ఉంది. ఎందుకంటే ప్రతి తల్లి తమ కొడుకు సూపర్ స్టార్ అయిపోవాలనో, లేకపోతే మంచి స్థాయికి వెళ్ళాలనో, లేకపోతే ఎంతోమంది అభిమానులు సంపాదించి ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ ప్రతి తల్లికి దక్కదు అది. కేవలం ఈ తల్లి శాలిని తల్లికి ఎందుకు దక్కిందంటే ఈయన వెనకాతల ఎన్టీఆర్ గారి హస్తం ఉంది కాబట్టి. ఎన్టీఆర్ గారి హస్తం ఉంది, ఈయనలో టాలెంట్ ఉంది. అంటే ఎప్పుడైనా మనం అనుకుంటాం వారసత్వంతో వచ్చేస్తున్నారని. వారసత్వంతో వచ్చేటి ఈజీయే, కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. మన కేటీఆర్ గారు అన్నారు ఓ మీటింగ్లో, 200% నిజం అది. వారసత్వం ఉంటే ఎంట్రీ పాస్ ఈజీగా దొరుకుతుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు సినిమాల్లోకి, లేకపోతే ఈజీగా వచ్చేయచ్చు రాజకీయాల్లోకి. కానీ నిలదొక్కుకోవాలంటే 200% అక్కడ టాలెంట్ ఉండాల్సిందే. ఈయనకి ఎంట్రీ పాస్ ఈజీగా దొరికింది నందమూరి తారక రామారావు గారి వల్ల.
కానీ ఈయన ఈ రోజు నిలదొక్కున్నాడంటే అది కేవలం ఆయన టాలెంట్ వల్లే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి ఒక బాలయ్య బాబు, ఎన్టీఆర్ గారు నిలబడగలిగారు. కానీ ఇంకా చాలామంది ప్రయత్నించారు సినిమాల్లో, కానీ వాళ్ళందరూ ఎందుకు నిలబడలేకపోయారు? వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు గారి మనవాళ్ళే కదా. అంటే వారసత్వం ఎంట్రీ పాస్ అయితే అక్కడ అది నిలబెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మన టాలెంటే. ఓకే అండి, చెప్పండి పెద్దలు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అట్లా కుర్రాడు ఆ స్థాయికి వెళ్ళడానికి ఆవిడ తన జీవితానంతా పలంగా పెట్టి పెంచింది. శివాజీని జిజాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి. ఇది నిజంగా శాలిని గారి మీద గౌరవం కాదు, ఎన్టీఆర్ గారి మీద ప్రేమ కాదు. వీళ్ళిద్దరిని పొగుండేటే పొగుడి వీళ్ళని తెలుగుదేశం పార్టీ అంటే బాలయ్య బాబు మీదకో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి మీదకో లోకేష్ గారి మీదకో రెచ్చగొట్టే ప్రయత్నం. ఎవడో మనల్ని పొగిడాడనో ఎవడో మనల్ని ఇచ్చేసాడనో రెచ్చిపోయే స్థాయి అయితే ఇంది కాదు. ఆయన ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి. అందుకే ఇప్పుడు షర్మిలమ్మను వేరే పార్టీలో చేరింది, కానీ మరి ఏ పార్టీలోకి మద్దతు తెలియజేయలేదు, ఏ పార్టీలో చేరలేదంటే వీళ్ళు చేసే ఈ హంబక పనులన్నీ ఆయన గ్రహిస్తున్నాడనే కదా అర్థం. ఒరే మీ డ్రామాలు మా దగ్గర ఆడకంటారా బాబు, ఎందుకు మాలో మాకు ఇలా క్రియేట్ చేస్తున్నారు అని ఆయన భావిస్తున్నాడనే కదా అర్థం. లేకపోతే ఈ పార్టీ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తుడు కదా, అవును నేను ఫ్లెక్స్లు పెట్టించే తీస్తారని. ఆయన పెట్టించలేదా ఫ్లెక్స్లో? ఎవరో పెట్టారు, ఎవరో తీస్తారు, ఏళ్ళకు నొప్పి వచ్చేస్తుంది. అది ఎన్టీఆర్ గారు ఫోటో వేసుకుని. అయితే ఈ క్రమంలో మనం ఆలోచిస్తే ఒక చిన్న అనాలిసిస్ చేద్దామండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన దాన్ని ఏమనాలి, 2 రంగాల్లో పాతుకుపోయాడు ఆయన. ఒకటి సినీ రంగం, 2 రాజకీయం. మొట్టమొదటి ఆయన సినీ రంగం స్టార్ట్ అయ్యాడు, తర్వాత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసాడు ఆయన. అయితే సినీ రంగంలో ఈయనకి దాదాపుగా 11 మంది పిల్లలు అటండి. ఒకసారి అది కూడా చూపిస్తాను రండి. మొత్తం 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, తారక రామారావు గారు, బసవతారక దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జై శంకర్ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరులు కుమార్తెలుగా ఉన్నారు. అంటే దాదాపు ఆయనకి 11 మంది పిల్లలు ఉన్నారు. ఆ 11 మందికి పిల్లలు ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి వారసులే. మరి వీళ్ళందరూ ఎన్టీఆర్ గారు వారసులు అయినప్పుడు ఒకవేళ ఈయన కూడా ఎన్టీఆర్ గారు వారసుడే, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన సూపర్ డూపర్ సినిమా తీసాడండి. ఆ సూపర్ డూపర్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఆ హిట్ అయిన దగ్గర, ఆ సినిమా థియేటర్ల దగ్గర ఆ 11 మంది ఎన్టీఆర్ గారి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పిల్లల ఫోటోలు మరి అక్కడ వేస్తారా? ఒకవేళ ఏమని నేను డిమాండ్ చేశాను అనుకోండి, ఏమంటే మీరు ఎంత కాదన్నా ఎన్టీఆర్ గారి వారసత్వంతోనే ఇంత సినిమాల్లో ఇంత పాపులారిటీ సంపాదించారు కాబట్టి ఆయన వారసులు ఇంకా ఉన్నారు కదా. మీకొక్కరికే కాదు కదా సొంతం ఎన్టీఆర్ గారు. ఆయన ఇచ్చిన క్రేజ్ మీ ఒక్కడికే సొంతం కాదు కదా. మీరు వేసిన ఫ్లెక్స్ల్లో వాళ్ళందరూ ఫోటోలు కూడా వేయండి అన్నాను అనుకో, ఎలా ఉంటుందండి? ఏమంటారు మీరే? చెప్పండి. సపోజ్కి ఏమంటారు? ఎన్టీఆర్ ఆయన కష్టపడ్డాడు, వారసుడిగా వచ్చినా కూడా ఆయన సొంత టాలెంట్ మీద నిలబడ్డాడు. ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన నిలబెట్టే ఆయన కష్టంతో నిర్మించుకున్న దీన్ని వేరే వాళ్ళకి ఎలా పంచుతాడు? వేరే వాళ్ళ ఫోటోలు ఎందుకు పెడతారని అడుగుతారా అడగరా? చెప్పండి. సేమ్ అలాగే ఎన్టీఆర్ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఎంట్రీ పాస్ నందమూరి తారక రామారావు గారి వాళ్ళు దొరుకుండొచ్చు ఇది రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి. కానీ ఆయన ఎంటర్ అయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు ఆయన. 2 సార్లు. ఈ రోజున నారా లోకేష్ గారు రోడ్లో నడుస్తూ ఉంటే ప్రజలు నేరాజనాలు పడుతున్నారు. అంటే ఎంట్రీ పాస్ ఈయన వల్ల ఈజీగా దొరికినా వీళ్ళ టాలెంట్ వల్ల 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి ఇంకా భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన పార్టీల్లో 1-2 స్థానాల్లో 1-2-3 స్థానాలు పోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నిలబడేలా చేసిన టాలెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుంది. అప్పుడు ఒకవేళ ఈ పార్టీ ఈయన ద్వారా వచ్చిన వారసత్వమే కాబట్టి మేము కూడా వారసులమే కాబట్టి ఆ పార్టీలో మాకు కూడా భాగం ఉంది, మాకు కూడా పార్టీని ఇవ్వాలి అని అడగటం ఎంత అవివేకం, అజ్ఞానమో. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అయిన సినిమా హాల్ దగ్గర
ఆయన ఒక్కడిది ఎందుకు వేస్తారు? ఏ తారక రామారావు గారి బంధువులు మేము అందరం ఉన్నాం, ఆయన వారసులు మేము అందరం ఉన్నాం, మా ఫోటోలు కూడా వేయాలంటాం కూడా అంతే అవివేకం. ఇది తప్పు అయితే అది కూడా తప్పే. ఎందుకంటే పైగా ఇంకోటి కూడా చెప్తానండి, ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉందండి, మంచి క్రేజీ ఇండస్ట్రీ, అది పిచ్చ క్రేజ్ ఉంటుంది, కష్టపడాలి, డాన్స్ చేయడానికో యాక్ట్ చేయడానికో లేకపోతే ఆ లొకేషన్కి వెళ్ళడానికి కష్టపడాలి కాదంటలే. కానీ ఈ ఫీల్డ్లో కష్టపడిన దానికల్లా 100 రెట్లు కష్టం ఉంటుంది. ఇక్కడ అవమానాలు ఉంటాయి, ఇక్కడ భార్య పిల్లల్ని అవమానిస్తారు, తప్పుడు కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు, హత్యా ప్రయత్నాలు చేస్తారు. ఏమంటే అలిపిరిలో చావు దాకా వెళ్ళి వచ్చాడు, బాంబు పెట్టి చంపేయాలనుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని. మొన్నటికి మొన్న జైల్లో పెట్టిన తర్వాత కూడా అక్కడ కూడా చంపేయాలని ప్రయత్నించారు ఆయన్ని. భార్యను అవమానించారు, ఈయన తల్లిని భార్యను అవమానించారు. ఇన్ని అవమానాలు ఇవన్నీ తట్టుకుంటూ కూడా నిలబడగలగాలండి రాజకీయం అంటే అంత ఈజీగా. ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో అసలు తోపులేదు సినీ రంగానికి వచ్చేటప్పటికి, కానీ వీళ్ళకి సాధ్యం కాదు, వీళ్ళకని కాదు అసలు సామాన్యులు ఎవరికి సాధ్యం కాదు చాలామందికి. ఇప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారిని వారి తల్లిని కానీ భార్యని కానీ అవమానిస్తే ఆయన తట్టుకుని ఒక 10 రోజులన్నా నిలబడగలుగుతారంటారా రాజకీయాల్లో? అసలు ఒకసారి పరసపోజ్ అడుగుతున్నాను నేను, బాలయ్యబాబు గారిని అదే స్థాయిలో కనుక వీళ్ళ హింసించినంత దారుణంగా బాలయ్యబాబు గారిని కూడా హింసిస్తే ఆయన తట్టుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే రాజకీయంలోనే ఉన్నాడు, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎవరు అవమానిస్తున్నా, ఎవరు హేళన చేస్తున్నా ఈయన కూడా తట్టుకోగలుగుతున్నాడు. కానీ ఈ వీళ్ళిద్దరు స్థాయి అంత తట్టుకోవాలంటే మనకు సాధ్యం కాదేమో అనుకుంటానండి నేను. హరికృష్ణ గారు కూడా సినిమాల్లో ఎన్టీఆర్ గారు వారసత్వం తీసుకుని వచ్చారు, సేమ్ ఎన్టీఆర్ గారిని దింపేస్తారు ఆయన. అంటే ఈయన సినీ వారసత్వం వీళ్ళకి సొంతమైంది, వాళ్ళకి నిలబడగలిగారు, ఆ టాలెంట్ వీళ్ళు నిరూపించుకోగలిగారు. రాజకీయ వారసత్వాన్ని వీళ్ళు నిలబెట్టుకోగలిగారు, ఆ టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎవరికి ఇచ్చిన వారసత్వం వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి టాలెంట్ వల్ల వాళ్ళు ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. కాబట్టి ఇప్పుడు అందులో ఏళ్ళు వేలెట్టడం, ఇందులో వాళ్ళు వేలెట్టడం అదంతా సబబు కాదనిపిస్తుందండి నాకైతే. ఇది కేవలం నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పట్లే, మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రమే చెప్తున్నాను. ఇది ఒక సామాన్యుడిగా, సామాన్యులైన మేమంతా ఎలా ఆలోచిస్తామో దాన్ని బేస్ చేసుకుని చెప్పడమే. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా రెచ్చగొడుతున్నారు. చెప్తున్నాను నేను, ఆయన కనుక ఒకవేళ కాదు కూడదని కనుక రాజకీయాల్లోకి వస్తే ఆయన మళ్ళీ రాజకీయాల్లోంచి పారిపోయేలాగా నీచాతి నీచమైన మాటలు మాట్లాడేది కూడా అదే వైసీపీ, మళ్ళీ వాళ్ళే తిడతారు. అయితే నాకున్న ఒక చిన్న ఇదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పేరు పెట్టుకుని ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో, మీ పేరు పెట్టుకుని ఎవరైతే మొత్తం తెలుగుదేశం కార్యకర్తల్లో మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారో కనీసం వాళ్ళని ఒకసారి ఖండించండి సార్. మీరు ఇది నేను చెప్తే జరిగేది కాదు, నా ప్లానింగ్స్ నాకు ఉన్నాయి, నా సినిమాలు నాకు ఉన్నాయి. నేను ఎప్పుడన్నా ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి నేను మీకు నిర్ణయం తెలియజేస్తాను. అంతవరకు నా పేరుని మిస్యూజ్ చేయకండి అని ఆ గొట్క నానిగాళ్ళు లాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పకపోతే ఏమవుతుందంటే చాలామంది ఎన్టీఆర్ గారు ఇదంతా చేస్తున్నారేమో, వెనకుండా ఆయనే చేస్తున్నారేమో అని అపోహపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అపోహలకు తావివ్వకుండా చాలా క్లియర్గా ఈ విషయాన్ని మీరు ఒక్కసారి కుండ బద్దలు కొడితే తప్ప ఈ వైసీపీ సింపతి సునకాలు ఉన్నాయి, సింపతి కోసమే ట్రై చేస్తుంటాయి ఎప్పుడు. ఆ సింపతి సునకాలకి చెప్పు తప్ప పడపోతే ఆ సునకాలు ఇంకా అలాగా బోబోమంటానే ఉంటాయి, మీ మధ్య లేని ఒక అగాధాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఎక్కడ ఏది దొరుకుతుంది అని కుక్క చూడండి, మన భోజనం బల్ల దగ్గరే ఉంటుంది, పుట్టుకుమని ఏదైనా ఎముక కింద పడింది అనుకోండి, చికెనో మటనో పట్టుకుని గబగబా పారిపోద్ది. ఈ వైసీపీ పేటీఎం గాళ్ళు కూడా అంతే, వచ్చారు మన కార్యక్రమాల దగ్గరకు వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటారు, ఏదైనా చిన్న క్లిప్ వాళ్ళకి అనుకూలం దొరికితే గబగబా పారిపోతుంది కుక్కలాగా. అలాంటి కుక్కలకి ఖచ్చితంగా చెప్పుదెబ్బ కొట్టాలండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఈ కుటుంబంలో విభేదాలు సృష్టించాలి. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం మొత్తం విడిపోయింది, జగన్ కుటుంబం. జగన్ ఎవరూ పట్టించుకోవట్లే. అలాంటప్పుడు ఎదుటోళ్ళ కుటుంబం, నా కుటుంబమే విడిపోయింది, ఎదుటోళ్ళ కుటుంబం విడిపోదా, సో నేను చెప్తాను చూడండి అని ఆ పేటీఎం టీం కొరే మీరు జూనియర్ ఎన్టీఆర్ని బాగా పొగిడేయండి, వారి తల్లిగారిని బాగా పొగిడేయండి. అప్పుడు వాళ్ళు అన్యాయం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ భావించేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిగారు భావించేసి వీళ్ళిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు, మన సాక్షి మైకులు ఎట్టిపోదాం. అలాగే నారాయణ గారి కుటుంబంలో వాళ్ళ మరదలను అలాగే రెచ్చగొట్టాలని ట్రై చేసాం, ఇంకా కొన్ని కుటుంబాలని అలాగే విడగొట్టాలని ట్రై చేసాం, ఈ కుటుంబాన్ని కూడా విడగొట్టడానికి ప్రయత్నిద్దాం అని వాళ్ళ సునకానందం పొందుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని, దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారే చెక్ పెట్టాలని. అయితే బాలయ్యబాబు ఫోటో ఇక్కడ కూడా వేయాలి. బాలయ్యబాబు ద్విపాత్రాభినయం అంటే డ్యూయల్ రోల్, అటు పొలిటీషియన్గాను ఆయన నిలబడ్డాడు, ఇటు సినీ రంగంలోనూ ఆయన నిలబడ్డాడు. కాబట్టి రెండు వైపులు కూడా వేయాల్సి ఉంది. మా వాళ్ళు ఓవర్లుక్లో అది వేయలేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని క్లియర్గా, అంటే ఎవరైతే ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారో
ఎవడో రెచ్చగొట్టాడనో లేకపోతే ఎవడో లేనిది క్రియేట్ చేసాడనో ఎవరు కంగారు పడదు, ఎవరు కంగారు పడట్లేదు కూడా. ఎవరు కంగారు పడకుండా దీన్ని సామరస్యంగా పరిష్కరించేలాగా, ఒరే ముందు నీ ఇల్లు శుభ్రంగా చేసుకోరా, ముందు నీది నువ్వు కడుక్కోరా బాబు, తర్వాత ఇతర కుటుంబాల సంగతి తెలుద్దామని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానుల నుంచి, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి నుంచే ఈ స్టేట్మెంట్ వస్తే బాగుంటుంది అనేది మహాసేన మీడియా ప్రతినిధిగా నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను.